హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. కల్కి 2898 AD ది మోస్ట్ అవైటెడ్ మూవీ అయితే రాబోతుంది. అయితే దీనికి సంబంధించి సెన్సార్ రివ్యూ అయితే బయటకు వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే ఈ రివ్యూలో మూవీ రివ్యూ మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ మూవీ 2 పార్ట్స్లలో ఉండబోతుంది. ఇందులో గెస్ట్ రోల్లలో లేదా క్యామీ రోల్స్లో చేస్తున్న వాళ్ళు ఆర్జీవి, రాజమౌళి, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్. సో ఈ క్యామియో రోల్స్ వింటేనే వావ్ అనిపించే విధంగా ఉంది. అండ్ మెయిన్ కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2 ఉండబోతుంది. సో ఎస్, ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్న విషయమే. నాగశ్విన్ ఎప్పుడెప్పుడు అడిగినా కూడా నేను నెక్స్ట్ మాట్లాడతాను అన్నారు. అండ్ కల్కి 2 పార్ట్స్లో ఉండబోతుంది. ఫస్ట్ పార్ట్లో మనకి క్లైమాక్స్లో ఇచ్చే ట్విస్ట్ ఎగ్జాక్ట్ బాహుబలి లెవెల్లో ఉందంట. సో మూవీ మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంది. అంటే 180 minutes 56 seconds ఈ మూవీ ఉండబోతుంది. అయితే ఆల్మోస్ట్ ముందు మూవీస్తో పోల్చుకుంటే అటు సల్లార్ కానివ్వండి, ఆదిపురుష్ కానివ్వండి, సాహో కానివ్వండి, బాహుబలి పార్ట్ 2 తర్వాత వచ్చిన మ్యాక్సిమం మూవీస్లలో అన్ని మూవీస్కి ఒక మంచి టాక్ వచ్చినప్పటికీ కూడా అంత హైప్ అనేది అయితే క్రియేట్ అవ్వలేదు. కానీ బాహుబలి లెవెల్లో ఇప్పుడు ఈ మూవీ ఉండబోతుంది. లాస్ట్ వచ్చిన సల్లార్ మూవీ మనందరికీ చాలా నచ్చింది అండ్ దానికి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీ ప్రజెంట్ నెక్స్ట్ దానికి కంటిన్యూషన్గా సెకండ్ హిట్ కొట్టబోతున్నారు ప్రభాస్. అయితే ఇందులో మెయిన్గా అందరికీ నచ్చే కొన్ని సీన్స్ గురించి కూడా ఈ రివ్యూలో అయితే చెప్పడం జరిగింది. అదేంటి అంటే అమితాబ్ బచ్చన్ అండ్ అలాగే ప్రభాస్ ఎప్పుడైతే ఫైట్ చేసుకుంటారో ఆ సీన్స్ చాలా అంటే చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయంట. అండ్ ప్రభాస్ ఎంట్రీ మూవీ స్టార్ట్ అయిన 30 minutes తర్వాత వస్తుందంట. నెక్స్ట్ అశ్వత్థామ ఎంట్రీ మూవీ స్టార్ట్ అయిన 1 hourకి వస్తుందంట. అంటే ఆల్మోస్ట్ మీకు ఇంటర్వెల్ కంటే కొంచెం ఒక ½ an hour ముందు ఆయన ఎంట్రీ ఉంటుంది. ఇంకోటి ది మోస్ట్ అవైటెడ్, ది మోర్ వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్. ఆయన ఫస్ట్లో కొద్దిగా ఒక 2-3 సీన్స్లలో అలా కనిపించి ఇలా వెళ్ళిపోతారంట. కానీ సెకండ్ హాఫ్లో ఆయన డైలాగ్స్, ఆయన కొన్ని సీన్స్ మొత్తం 4 to 5 సీన్స్లలో అయితే కమల్ హాసన్ ఉండబోతున్నారు. ఇందులో ది బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే బౌంటీ హ్యాకర్గా ఉన్న ప్రభాస్ ఆయన అసలు దీపికా పదుకొన్ని ఎలా తీసుకువెళ్తాడు ఏంటి అనే దానిపైన ఉంది. మెయిన్ తన కడుపులో ఉన్న బిడ్డకి సంబంధించి అశ్వత్థామ దానికోసం ఫుల్ కష్టాలు పడుతూ ఉంటాడు దాన్ని సేవ్ చేయడానికి. అయితే అటు పురాణాలు ఇటు ఇతిహాసాలు రెండు, అంటే మన పురాణాలన్నిటినీ తీసుకొని వాటన్నిట్లలో ది మోస్ట్ అంటే 10 అవతారాలలో చివరి అవతారం అయినటువంటి కల్కి అవతారానికి సంబంధించి ఆ అవతారం ఎలా ఉంటుంది, అసలు అది వచ్చే ముందు అసలు ఎలాంటి వాతావరణం ఉంటుంది ఏంటి అనేది దీంట్లో చెప్పబోతున్నారు. ఇందులో 3 ప్రపంచాలకి సంబంధించి 3 ఇప్పుడు ఒక్కొక్క ఏరియా అన్నట్టుగా చెప్పవచ్చు, లేకపోతే 3 ప్రపంచాలని చెప్పొచ్చు. కాశీ, సంబల, కాంప్లెక్స్. ఇన్ని రోజులు చాలామంది కాంప్లెక్సే సంబల అనుకున్నాం. బట్ సంబల అనేది వేరే, కాశీ వేరే, కాంప్లెక్స్ వేరే. అటు ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్ళాలని చెప్పేసి 1 million units సంపాదించడం కోసం ఆయన చేస్తున్న పోరాటంలో ఇటు అశ్వత్థామని అండ్ అలాగే సుమతి క్యారెక్టర్ పోషిస్తున్న మన దీపికా పదుకొనేని తనని తీసుకోవడానికి అశ్వత్థామతో ఫైట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇటు మహాభారత కాలంలో మనం 2 ట్రైలర్లు అబ్జర్వ్ చేస్తే అందులో మాలవిక కనిపిస్తూ ఉంటుంది. తనకి ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది, అది ఉత్తర క్యారెక్టర్. అయితే ఆ ఉత్తర క్యారెక్టర్కి సంబంధించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే ఒకప్పుడు మహాభారత కాలంలో ఉత్తర కడుపులోకి బ్రహ్మాస్త్రం వదులుతారు. బ్రహ్మాస్త్రం వదిలిన తర్వాత తన కడుపులోకి కృష్ణుడు వెళ్ళి దానికి సంబంధించి మనకు ఆ స్టోరీ అంతా తెలిసింది. అక్కడి నుంచి 2028 AD అంటే 2898 ఆ సంవత్సరం, అంటే ఒక 6000 సంవత్సరాల ముందుకు వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది ప్రపంచం, అసలు ప్రపంచంలో ఏమేం మార్పులు వస్తాయి, ఎంత నాశనం అయిపోతుంది ప్రపంచం, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే కల్కి 2898 AD పార్ట్ 1. అయితే నెక్స్ట్ ఇంటర్వెల్కి ముందు వచ్చే కొన్ని సీన్స్ మనకి క్లైమాక్స్ మీద కానీ అటు సినిమా మీద కానీ ఇంకా 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 ఇంట్రెస్ట్ని పెంచుతుందంట. అయితే మెయిన్ స్టార్టింగ్లోనే ఆర్జీవి కనిపిస్తారు అని చెప్పేసి సెన్సర్స్లో అయితే తెలుస్తుంది. మరి నిజంగా ఆర్జీవి క్యామియో రోల్ చేయబోతున్నారు అంటే
ఒక విధంగా ఫ్యాన్స్కి పండగే అని చెప్పొచ్చు. అటు దుల్కర్ సల్మాన్ అండ్ అలాగే విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అండ్ మరియు రాజమౌళి వీళ్ళందరూ క్యామియో రోల్స్లో ఉండబోతున్నారు. అండ్ విజయ్ దేవరకొండకి ముందు సినిమాలలో చూసుకున్నప్పటికీ కూడా ఆయన చాలా మూవీస్లలో నాగార్జున మూవీస్లో ఖచ్చితంగా ఉంటారు. మహానటి కానివ్వండి, దానికన్నా ముందు వచ్చిన మూవీ కానీ పక్కా విజయ్ దేవరకొండ ఉంటారు. సో మరి వెయిట్ చేసి చూడాలి ఎలా ఉంటుంది, నిజంగానే వీళ్ళందరూ ఇందులో క్యామియో రోల్స్ చేయబోతున్నారా లేదా అని చెప్పేసి తెలుసుకునేది. ఇంకా ఒక 1 డే వెయిట్ చేస్తే మనందరికీ క్లియర్గా తెలిసిపోతుంది అనేది చెప్పుకోవచ్చు. సో మొత్తంగా ఈ రివ్యూ అయితే సెన్సార్స్ పరంగా వచ్చిన రివ్యూ. సో మీరేమనుకుంటున్నారు, ఏంటి ఈ రివ్యూకి సంబంధించి ఇలానే ఉండబోతుందా అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.